హలో గైస్, నాకు వచ్చిన డౌట్ ఏమంటే ఆధార్లో మనం చైల్డ్ ఎన్రోల్మెంట్ చేసిన, పీయూసీ కార్డ్ ఆర్డర్ చేసిన, లేదా అడ్రస్ ప్రూఫ్ చేంజ్ చేసిన అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. డెబిట్ అయినప్పుడు ఆ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. అది క్యాన్సిల్ అవుతున్నాయి. చాలా వరకు ప్రూఫ్స్ కరెక్ట్గా లేవు, క్వాలిటీ పర్పస్ కరెక్ట్గా లేదని చెప్పి క్యాన్సిల్ చేస్తాం. ఆధార్ సెంటర్, యూడిఐ సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఆ అమౌంట్ అనేది రీఫండ్ కస్టమర్ కావట్లేదు. మామూలుగా మనం సిటిజన్ పోర్టల్లో చేసిన, లేదా ఏజెంట్ పోర్టల్లో పోయి చేపించిన క్యాన్సిల్ అయ్యిండేది అమౌంట్ అది ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు సిటిజన్ పోర్టల్లో చేస్తే ఆల్మోస్ట్ కట్ అయిన అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఆ అమౌంట్ వాళ్ళు తీసుకున్నప్పుడు సర్వీస్ ఎందుకు ఇవ్వట్లేదు? నా క్వశ్చన్ అది. అమౌంట్ తీసుకుంటున్నారు, సర్వీస్ ఇవ్వట్లేదు. క్వాలిటీ పర్పస్ సరిగ్గా లేదు అని రిజెక్ట్ చేయడము, నేమ్ సరిగ్గా లేదని రిజెక్ట్ చేయడం. ఆ రిజెక్ట్ చేసినప్పుడు అమౌంట్ కూడా రిజెక్ట్ చేయాలి కదా, అమౌంట్ కూడా రీఫండ్ చేయాలి కదా. దీన్ని ఎవరు అడగరు, దీన్ని ఎవరు ప్రశ్నించరు. కొన్ని కోట్ల దందా నడుస్తుంది ఆధార్.